మనందరికి కూడా కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ అనేవి ఉంటాయి. కొన్ని మనం తెలిసి చేస్తాం, కొన్ని తెలియకుండా చేస్తాం. కానీ కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ని మనం అలానే క్యారీ చేయడం వల్ల ఫిజికల్గా కానీ, మెంటల్గా కానీ, సైకలాజికల్గా కానీ మన బెనిఫిట్స్ ఉంటాయి. మోస్ట్లీ బ్యాడ్ హ్యాబిట్స్ అనేవి మన మూడ్ని బట్టి లేదా స్ట్రెస్ని తగ్గించడానికి మాత్రమే అలవాటు చేసుకుంటాం. ఇలాంటి మన యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు ఎక్కువ నేర్చుకునే అవకాశాలు ఉన్నాయి. కానీ కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ అనేవి చాలా తక్కువ సమయంలోనే హిట్ అవుతాయి. వీటిని ఇలాగే లాంగ్ టర్మ్లో కంటిన్యూ చేయడం వలన బెనిఫిట్స్ని పక్కన పెడితే ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి. లాంగ్ టర్మ్లో కూడా వీటికి అడ్వాంటేజ్ ఉంటాయి. వీటిని బ్యాడ్ హ్యాబిట్స్ అన్నారు, గుడ్ హ్యాబిట్స్ అనే అంటారు. ఎనీవే, మన ఈ వీడియోలో 10 కామన్ ఫ్లాస్ గురించి డిస్కస్ చేసుకుందాం. నెంబర్ 10, బర్పింగ్ అండ్ ఫార్టింగ్. బర్పింగ్ అంటే తేనుపు అండ్ ఫార్టింగ్ అంటే బాంబ్. ఇవి రెండు కూడా మన బాడీలో ఉన్న డైజెస్టింగ్ ప్రాసెస్లో ఒక భాగం మాత్రమే. ఇవి కడుపు లోపల ఏర్పడే అన్వాంటెడ్ గ్యాసెస్ని రిలీజ్ చేస్తాయి. ఇవి గ్యాస్ట్రిక్ హెల్త్కి చాలా మంచివి. ముందుగా బర్పింగ్ అంటే తేనుపు గురించి మాట్లాడడం. మనం ఏదైనా ప్రొడక్ట్స్ లైక్ బీన్స్, డైరీ ప్రొడక్ట్స్ లైక్ మిల్క్ షేక్స్, హోల్ గ్రెయిన్స్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ లైక్ యాపిల్స్, హార్డ్ క్యాండీస్ అండ్ వెజీస్లో ముఖ్యంగా ఆనియన్స్ అంటే ఉల్లిపాయలు. వీటి వల్ల బాడీలో గ్యాస్ ఫామ్ అయ్యి ఆ గ్యాస్ తేనె రూపంలో బయటకు వస్తుంది. అండ్ నెక్స్ట్ ఫార్టింగ్ అంటే బాంబ్స్ వేయడం. ఇది కూడా ఆల్మోస్ట్ మన బాడీలో ఏర్పడిన గ్యాసెస్ని బయటికి రిలీజ్ చేసే ప్రాసెసే. అయితే ఈ గ్యాసెస్ దేనివల్ల వస్తాయంటే ప్రొడక్ట్స్ లైక్ డైరీ ప్రొడక్ట్స్ సచ్ యాజ్ క్వాలిటీ మిల్క్, ఫ్రూట్స్ like apple, apricot, peach and pear, dry fruits like raisins and prunes, and also high fiber foods, particularly seeds and రకరకాల చిక్కుడు గింజలు. వీటి వలన ఫామ్ అయ్యే గ్యాసెస్ బాంబ్స్ రూపంలో బయటకు వస్తాయి. అయితే ఇవి తేనుపు రూపంలో కూడా రావచ్చు. కానీ అలా ఎందుకు రావంటే డ్యూ టు హై ఇన్హలేషన్, అంటే నార్మల్ పీపుల్ కంటే ఎక్కువ శ్వాస తీసుకోవడం. అంటే ఏజ్డ్ పీపుల్, హెవీ పర్సనాలిటీ ఉన్నవాళ్ళు అండ్ ఆల్సో స్లీపీ అండ్ లేజీ పీపుల్. వీళ్ళ అప్పర్ ఇంటెస్టైన్లో ఫామ్ అయిన గ్యాసెస్ లోయర్ ఇంటెస్టైన్లోకి వచ్చి అక్కడ నుంచి బాంబ్స్లో బయటకు వస్తాయి. అయితే నలుగురు ఉన్నప్పుడు ఇలా చేయడానికి ఇష్టపడరు. చాలామంది ఆపుకోవడానికి ట్రై చేస్తారు. వీటి వల్ల చాలా పెయిన్ కూడా వస్తుంది. చాలా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. అంటే ఇంటర్నల్ ఆర్గన్స్ డ్యామేజ్ అవ్వడం లైక్ లంగ్స్, హార్ట్, కొన్ని డెలికేట్ కేసెస్లో పేగు పగిలిపోయే ఛాన్స్ కూడా ఉంది. ఒకవేళ హ్యాబిట్స్ మీకు ఉంటే డోంట్ ట్రై టు స్టాప్ దిస్, అదర్వైజ్ యూ విల్ సఫర్ ఫ్రమ్ సివిల్ హెల్త్ ఇష్యూస్. నెంబర్ 9, గాసిపింగ్ అంటే పక్కవాడితో సోది చెప్పడం. ఎస్, ఇది నిజం. సైంటిస్టులు హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ మీద బాగా రీసెర్చ్ చేసి పక్కోడితో సోది చెప్పడం కూడా ఒక గుడ్ హ్యాబిట్ అని చెప్తున్నారు. వీళ్ళు చెప్తుంది ఏంటంటే మన ఒక వ్యక్తితో మాట్లాడడం వల్ల ఒకరి మీద ఒకరికి అండర్స్టాండింగ్, కోఆపరేషన్, రిలేషన్షిప్, ఫ్రెండ్షిప్ ఇంక్రీజ్ అవుతాయంట. ఇది టూ మెంబర్స్ మధ్యన కాకుండా ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి మాట్లాడుకోవడం ఇంకా మంచిదంట. స్కూల్లో టీచర్ బోర్డుపై చెప్పిన దానికంటే ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి ఒక టాపిక్ గురించి డిస్కస్ చేసుకుంటే నార్మల్ పీపుల్ కంటే ఎక్కువగా టాపిక్ గురించి అర్థమయ్యే ఛాన్స్ ఉంది. అందుకే పెద్ద పెద్ద కంపెనీస్లో ప్రాజెక్ట్స్ గురించి అయినా, కంపెనీ డెవలప్మెంట్ గురించి అయినా ఎక్కువగా గ్రూప్ డిస్కషన్స్ చేస్తుంటారు. ఇలా చేయడం వలన టీమ్ మెంబర్స్ మధ్యన కానీ, ఎంప్లాయీస్ మధ్యన కానీ కోఆర్డినేషన్ పెరిగి కంపెనీ బాగా డెవలప్ అవుతుంది. అయితే నెక్స్ట్ టైం ఎప్పుడైనా మీ ఫ్రెండ్తో మాట్లాడుతున్నప్పుడు మీ టీచర్ తిడితే ఈ ఫ్యాట్ గురించి మేడంకి చెప్పండి. నెంబర్ 8, ఫిడ్జెటింగ్ అంటే బాడీ మూమెంట్స్. అంటే మన క్లాసులో ఏదైనా టాపిక్ గురించి వింటున్నప్పుడు కానీ, చదువుతున్నప్పుడు కానీ సమ్ మూమెంట్స్ లైక్ క్లికింగ్ పెన్, షివరింగ్ లెగ్స్ బిలో ద టేబుల్ పై చేతులతో కొట్టడం. వీటన్నిటిని నీట్ అంటే నాన్ ఎక్సర్సైజ్ యాక్టివిటీ థెర్మాలజీస్ అంటారు. ఇలా చేయడం వలన బాడీలో ఉన్న ఫ్యాట్ కరిగి క్యాలరీస్గా మారి అది ఎనర్జీగా కన్వర్ట్ అయ్యి మిమ్మల్ని స్ట్రెస్ నుంచి రిలీఫ్ చేస్తుంది. ఇలా చేయడం వలన మీరు టాపిక్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేయగలరు. ఈ హాబీ ఉన్న వాళ్ళు ఫిడ్జెటింగ్ వలన రోజుకి 350 క్యాలరీస్ వరకు బర్న్ చేసుకుంటారు. అయితే మీలో ఎంతమందికి అలవాటు ఉందో కామెంట్ చేయండి. నేనైతే టేబుల్ కింద కాలని క్లాస్ అయ్యే వరకు కదుపుతూనే ఉంటా. నెంబర్ 7, చివింగ్ గమ్. మన భాషలో చెప్పాలంటే బబుల్ గమ్. ఎదురుగా ఎవరైనా కూర్చుని తింటే మనకు చిరాకు వస్తుంది. తిన్న వాళ్ళకి బబుల్ గమ్లో ఫ్లేవర్ అయిపోయాక పళ్ళు నొప్పి వస్తాయి. అయితే ఇది ఒక స్ట్రెస్ రిలీవింగ్ యాక్టివిటీ. ఇన్ఫ్యాక్ట్ దీనివల్ల చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. కిన్ యాకుబో అండ్ హిస్ టీమేట్స్ చేసిన స్టడీలో తెలిసింది ఏంటంటే ఏదైనా ఇంపార్టెంట్ టాస్క్ చేసే ముందు ఈ చివింగం తిని వెళ్తే ప్రిఫ్రంటల్ కార్టెక్స్ అండ్ హిప్పోకాంపస్ దీనిలో ఉన్న బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్ ఇంక్రీజ్ అయ్యి మీరు పర్ఫామ్ చేసిన టాస్క్ నార్మల్ కంటే బెటర్గా ఫినిష్ చేయడానికి హెల్ప్ చేస్తాయంట. అండ్ ఇంకొక స్టడీలో తెలిసింది ఏంటంటే ఈ స్టడీని యోషియుకి హిరానో అని టీమేట్స్ కండక్ట్ చేశారు. వీళ్ళు చెప్తుంది ఏంటంటే బబుల్గమ్ తినేటప్పుడు వాళ్ళ బ్రెయిన్ నార్మల్ పీపుల్ కంటే 10% ఎక్కువ థింకింగ్ ఎబిలిటీ అండ్ అలర్ట్నెస్ని ఇంక్రీజ్ చేస్తుందంట. అందుకే ఎక్కువగా స్పోర్ట్స్ పర్సన్స్ లైక్ క్రికెటర్స్ అండ్ ఫుట్బాలర్స్ ఫీల్డ్లో అలర్ట్గా ఉండడానికి తింటుంటారు. స్పోర్ట్స్ పర్సన్స్కి బబుల్ గమ్ అనేది ఒక వ్యసనం లాంటిది. ఈ రిపోర్ట్స్లో ఇంకోటి కూడా తెలిసింది. అదేంటంటే చివింగ్ గమ్ నములుతున్నప్పుడు మౌత్ నుంచి బ్రెయిన్కి కనెక్ట్ అయ్యి ఉన్న మజిల్స్ రెగ్యులర్గా మూవ్ అవ్వడం వలన
8 ప్లేసెస్ ఆఫ్ బ్రెయిన్స్ ఎఫెక్ట్ అవుతాయంట. స్పోర్ట్స్ పర్సన్స్ తినేవి స్పెషల్గా వాళ్ళ రిక్వైర్మెంట్స్ బట్టి నేచురల్ అండ్ హెల్తీగా బబుల్ గమ్ని ప్రిపేర్ చేస్తారు. మనం తినే బబుల్ గమ్ పిగ్మిట్తో తయారు చేస్తారనే రూమర్ కూడా ఉంది. సో ఈట్ ఇఫ్ యు డేర్. నెంబర్ 6, ప్లేయింగ్ వీడియో గేమ్స్. ఏంటి వీడియో గేమ్స్ ఆడడం కూడా గుడ్ హ్యాబిట్ అని చాలామంది షాక్ అయి అంటారు. ఆడడం అలవాట్లు లేని వాళ్ళైతే వేస్ట్ ఆఫ్ టైం అంటారు. ఎక్కువ ఆడడం వల్ల హెల్త్ కూడా పాడైపోతుంది. అయితే వీడియో గేమ్స్ ఆడడం వల్ల హెల్త్ ఎఫెక్ట్స్తో పాటు కొన్ని బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఇది నిజమని చెప్పడానికి చాలా ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి. ప్లేయింగ్ వీడియో గేమ్స్ ఈజ్ ఎ పెయిన్ కిల్లింగ్ యాక్టివిటీ. చాలా స్టడీస్లో తెలిసింది ఏంటంటే చిల్డ్రన్స్ హూ ఆర్ సఫరింగ్ విత్ క్యాన్సర్ ఆఫ్టర్ కీమోథెరపీ చేయించుకున్న వాళ్ళకి చాలా పెయిన్ ఉంటుంది. వీళ్ళు వీడియో గేమ్స్ ఆడడం వల్ల పెయిన్ నుంచి చాలా వరకు డిస్ట్రాక్ట్ చేస్తుందంట ఈ గేమ్. అండ్ ఇట్ వాస్ ఆల్సో రిలీఫ్ ఫ్రమ్ బ్యాక్ పెయిన్. వీడియో గేమ్స్ యొక్క మెయిన్ మోటివ్ ఏంటంటే గేమ్లో అదర్ ప్లేయర్స్ని డెస్ట్రాయ్ చేయడం. ఒకవేళ మనం డెస్ట్రాయ్ అయిపోతే, అది కూడా ఇంపార్టెంట్ లెవెల్లో ఉన్నప్పుడు చాలా కోపం వస్తుంది. కొంతమంది అయితే పిచ్చోళ్ళు అయిపోతారు. ఎనివే గేమ్లో ఆడినంత వరకు ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. వీడియోని ఇక్కడి వరకు చూసారంటే నా ఎక్స్ప్లెనేషన్ ఎంతో కొంత నచ్చే ఉంటుంది. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకు తెస్తూనే ఉంటాను. నెంబర్ 5, ఈటింగ్ స్నాట్ అంటే ముక్కులో చీమిడి తినడం. మీరు ఎవరైనా మీ ముందు ఇలా ముక్కులో తీసుకుని తింటే మీరు ఏం చేస్తారు? 2008లో ఫ్రెడ్రిజ్ అనే ఒక ఆస్ట్రేలియన్ లంగ్ స్పెషలిస్ట్ చెప్పింది ఏంటంటే ఇలా ముక్కులో స్నాట్ తినడం వల్ల హెల్త్కి చాలా మంచిదంట. అంతేకాకుండా చాలా హ్యాపీగా కూడా ఉంటారంట. అండ్ డ్రై స్నాట్ అంటే ఎండిన చిన్న చిన్న పార్టికల్స్ ఉంటాయి కదా ముక్కులో, వీటిని తినడం వల్ల ఇమ్యూన్ సిస్టమ్ కూడా చాలా మంచిదంట. ఏదైనా చెప్తుంది ఏంటంటే నోస్ అనేది ఒక బ్యాక్టీరియల్ ఫిల్టర్ అండ్ అక్కడ ఫామ్ అయిన ఫ్లూయిడ్ మిక్చర్స్ ఇంటెస్టైన్కి ఒక మెడిసిన్లా పనిచేస్తాయంట. డబ్బులు పెట్టి మెడిసిన్ కొన్ని ఇంటెస్టైన్ ఫ్రీ చేసుకోవడం కన్నా ఇది చాలా బెటర్ అంట. ఇతను ముందు ఎవరైనా ఈ పని చేస్తే ఇతను ఎంకరేజ్ చేస్తారంట. మరి మీరేం చేస్తారు కింద కామెంట్స్లో చెప్పండి. నెంబర్ 4, డే డ్రీమింగ్ అంటే పగటి కలలు కనడం. డే డ్రీమింగ్ ఇస్ సైన్ ఆఫ్ లేజినెస్, ఇన్అటెంటివ్నెస్ అంటే ఏదైనా పనిపై శ్రద్ధ చూపలేకపోవడం. ఆర్ ప్రోకాస్టినేషన్ అంటే ఏదైనా పనిని రేపు చేస్తా ఎల్లుండి చేస్తా అని వాయిదాలు వేయడం. కానీ నిజానికి రాత్రితో కంపేర్ చేస్తే పగలు కలలు కనేటప్పుడు మన బ్రెయిన్ చాలా యాక్టివ్గా ఉంటుందంట. నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వాళ్ళు చేసిన రీసెర్చ్లో తెలిసింది ఏంటంటే డే డ్రీమింగ్ చేసేటప్పుడు న్యూమరస్ రీజన్స్ ఆఫ్ బ్రెయిన్ యాక్టివ్గా ఉండడం గమనించారంట. ఇంక్లూడింగ్ ద ఏరియా దట్ అసోసియేటెడ్ విత్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్. మనం ఏదైనా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే ఈ నర్వ్స్ యాక్టివ్ ఉండడం చాలా ఇంపార్టెంట్. సో డే డ్రీమింగ్ ఈజ్ ఆల్సో ఏ గుడ్ హ్యాబిట్. కాలేజీలో లంచ్ బ్రేక్ తర్వాత మనది ఇదే పని. మరి మీకు ఎవరికైనా ఈ హ్యాబిట్ ఉందా? నెంబర్ 3, డ్రింకింగ్ కాఫీ. ఇది బ్యాడ్ హ్యాబిట్ అని చాలామందికి తెలిసి ఉండదు. చాలామందికి కాఫీ లేకుండా వాళ్ళ డే స్టార్ట్ అవ్వదు. ఇండియాలో ఎక్కువ టీని ప్రిఫర్ చేస్తారు, కానీ వరల్డ్ వైడ్గా చూస్తే కాఫీ కన్జ్యూమర్సే ఎక్కువ. నిజానికి కాఫీ వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నప్పటికీ డ్రింకింగ్ కాఫీ రెగ్యులర్ ఈజ్ ఆల్సో ఇంజూరియస్ టు హెల్త్. ఎనీవే మన బెనిఫిట్స్ గురించి మాట్లాడుకుందాం. 2017లో సౌతాంప్టన్లో జరిగిన రీసెర్చ్లో తెలిసింది ఏంటంటే రోజుకి 2 cups ఆఫ్ కాఫీ లివర్ క్యాన్సర్ రిస్క్ని 1/3 తగ్గిస్తుందంట. సిమిలర్ స్టడీస్లోనే తెలిసింది ఏంటంటే కాఫీ వల్ల పార్కిన్సన్స్ డిజీజ్ అంటే నరాలకు సంబంధించిన వ్యాధులు, ఆల్జీమర్స్ అంటే బ్రెయిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్తో పాటు డయాబెటీస్ అండ్ హార్ట్కి సంబంధించిన డిసీజెస్ కూడా తగ్గుతాయంట. అయితే మీరు ఎంతమందికి టీ అండ్ కాఫీ అడిక్షన్ ఉందో కింద కామెంట్స్లో చెప్పండి. నెంబర్ 2, స్కిప్పింగ్ షవర్. చాలామంది రెగ్యులర్గా స్నానం చేయడం స్కిప్ చేస్తూ ఉంటారు. దానికి చాలా రీజన్స్ ఉండొచ్చు. డ్యూ టు అనవైలబిలిటీ ఆఫ్ వాటర్, అనవైలబిలిటీ ఆఫ్ ఇనఫ్ ప్రైవసీ, టైం అండ్ మోర్. డాక్టర్స్ చెప్పేది ఏంటంటే వీక్కి 3 to 4 times ఆఫ్ బాతింగ్ ఈజ్ ఎనఫ్ అంట. అంటే వారానికి 3 నుంచి 4 సార్లు స్నానం చేస్తే చాలంట. అండ్ రెగ్యులర్గా చేసేవాళ్ళు 3 to 5 minutesలో షవర్ కంప్లీట్ చేసేయాలంట. గంటలు స్నానం చేయడం వల్ల కూడా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయంట. అలాగనే వారానికి ఒకసారి చేస్తే స్కిన్ మీద ఫామ్ అయ్యే ట్యాన్, డస్ట్, ఆయిల్ మిక్స్ అయ్యి బ్యాక్టీరియా కింద ఫామ్ అయ్యి హెల్త్ ఇష్యూస్ వచ్చే ప్రాబ్లం కూడా ఉందంట. లైక్ ఇంక్రీజింగ్ ఆఫ్ డాండ్రఫ్, పింపుల్స్ ఆన్ ఫేస్, హెడేక్ అండ్ సమ్ కేసెస్లో ఐ ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉందంట. అండ్ మెనీ మోర్. సో మీ ఫ్రెండ్స్లో వారానికి ఒకసారి కాకపోయినా 2 రోజులకో 3 రోజులకో చేసేవారు ఖచ్చితంగా ఉండుంటారు. మీకు ఎవరైనా తెలిస్తే వాళ్ళు పేరు కింద కామెంట్లు వేసేయండి. నెంబర్ 1, డ్రింకింగ్ ఆల్కహాల్. ఆల్కహాల్ అనేది ఒక పాయిజన్ లాంటిది. దీనివల్ల చిన్న బెనిఫిట్స్ ఉన్నప్పటికీ పెద్ద రిస్కులు ఉన్నాయి. బెనిఫిట్స్ ఉన్నాయి కదా అని ప్రతి డ్రింక్ని తాగకూడదు. మన ఆంధ్రాలో, తెలంగాణలో దొరికే చీప్ లిక్కర్స్ తాగితే టైం కంటే ముందే పోతారు. డ్రింక్స్ లైక్ బ్రాందీ 2 cups a day with 44 ml in a cup for men and 1 cup for women is better to drink in a day. అంటే మగవాళ్ళు అయితే ఒక కప్పులో 44 ml వేసుకొని అలాంటి 2 కప్పులు తాగితే చాలు రోజుకి.
అదే ఆడవాళ్ళు అయితే 44 mlతో ఒక కప్పే తాగాలి. దీనివల్ల బెనిఫిట్స్ లైక్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్కి, ఇమ్యూన్ సిస్టమ్కి, హార్ట్కి, క్యాన్సర్ పేషెంట్స్కి, వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి, రాత్రులు నిద్రలు పట్టని వాళ్ళకి చాలా మంచిదని డాక్టర్ చెప్తున్నారు. అండ్ బీర్ కూడా హెల్త్కి మంచిది. బీర్ వల్ల రిస్క్ ఆఫ్ హార్ట్ డిసీజ్, హెల్ప్స్ ఫ్రమ్ కిడ్నీ ఫెయిల్యూర్స్, డయాబెటీస్, క్యాన్సర్ వచ్చే ఛాన్స్ కూడా తగ్గుతుందంట. అండ్ వెయిట్ గెయిన్ చేసుకునే వాళ్ళకి బీర్ చాలా మంచిదంట. మరి బీర్ అయితే 300 to 500 ml ఇన్ ఏ డే ఈజ్ బెటర్ టు డ్రింక్. ఛాన్స్ దొరికిందని ఫుల్ బీర్ లేపేయకండి. మరి ఇంకెందుకు లేట్, మీ ఫ్రెండ్స్లో తాగుబోతులు ఎవరైనా ఉంటే వాళ్ళని ఈ వీడియోకి షేర్ చేయండి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ షార్ట్ టర్మ్లో బెనిఫిట్స్ మాత్రమే. మీరు లాంగ్ టర్మ్లో కూడా క్యారీ చేస్తే ముందే చెప్పినట్టు టైం కంటే ముందే పోతారు. సో డూ అట్ యువర్ ఓన్ రిస్క్. వీడియోని ఎండ్ వరకు చూసారంటే ఎంతకంత నచ్చే ఉంటుంది. సో నచ్చితే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వేస్తాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.